వార్జోన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. సిరియాలోని ప్రధాన ప్రాంతాలపై దాడి చేసింది. రక్షణ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా సిరియా చేసుకుంది. ఒక టీవీ ఆఫీసు సమీపంలోనే ఇజ్రాయెల్ బాంబులు వర్షం కురిపించింది. లైవ్లో యాంకర్ పరుగులు తీసిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. సిరియా దాడులు జరుగుతున్నాయి, కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో పొరుగు దేశాలకు చుక్కలు చూపిస్తోంది ఇజ్రాయెల్. మొన్నటి వరకు ఇరాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ ఇప్పుడు సిరియాను లక్ష్యంగా చేసుకుంది. డమాస్కస్లోని మిలిటరీ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో అక్కడి ప్రజలు భయాందోళనతో గజ గజ వణికిపోతున్నారు. ఏ మిసైల్ ఎక్కడి నుంచి వచ్చి పడుతుందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అక్కడి డ్రూజ్ కమ్యూనిటీకి మద్దతుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఆ టీవీ ఛానల్కి సమీపంలో బాంబు పడటంతో ఒక్కసారిగా అక్కడ బాంబులు వర్షం కురుస్తోంది. అతి సమీపంలో బాంబు పడటంతో అక్కడ వార్తలు చదువుతున్నటువంటి యాంకర్ ఏ విధంగా అక్కడి నుంచి వెంటనే పరుగులు పెట్టిందో స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ బాంబుల దాడికి ఆ ఘటన ఒక్కసారిగా అకస్మాత్తుగా చోటు చేసుకోవడంతో ఆ శబ్దానికే అక్కడి నుంచి లేచి భయంతో పరుగులు పెట్టినటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. విజువల్స్లో చాలా స్పష్టంగా సిరియా మీద చేసినటువంటి దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఒక న్యూస్ ఛానల్, టీవీ ఛానల్కి అత్యంత సమీపంలో వెనకాల మనకి కనిపిస్తోంది. అతి సమీపంలోనే ఒక కొద్ది దూరంలోనే ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, అంత సమీపంలో అతిపెద్ద శబ్దంతో ఒక బాంబు పట్టడంతో బాంబుల వర్షం ఆ సమీపంలో కనిపిస్తున్నాయి. ఇక్కడ టీవీ ఛానల్కి అతి సమీపంలో ఒక్కసారిగా శబ్దంతో బాంబు పట్టడంతో ఆ ధాటికి ఆ శబ్దానికి ఆ యాంకర్ ఒక్కసారిగా భయంతో వణికిపోతూ లేచి పరుగులు పెట్టినటువంటి దృశ్యం, ఆ స్టూడియో నుంచి బయటకు పరుగులు తీసినటువంటి దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. డమాస్కస్పై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది. డమాస్కస్లోని అధికారిక టీవీ ఛానల్ సమీపంలో బాంబు దాడి చేసింది. లైవ్లో న్యూస్ అవుతున్న యాంకర్ ఏ విధంగా పరుగులు పెట్టిందో మనం ఆ వీడియో చూస్తూ ఉన్నాం. లైవ్లో కనిపిస్తున్నటువంటి ఆ వీడియోకు సంబంధించిన దృశ్యం మీరు చూడొచ్చు. యాంకర్ భయపడిపోయి పూర్తిగా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ ఈ విధంగా దాడులు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇరాన్ మీద ఇలాంటి దాడులే చేసింది. ఇరాన్ని భయపెట్టడం కోసం అక్కడ ఇరాన్ మీద ఎలాంటి బాంబుల వర్షం కురిపించిందో మనం చూసాం. గత నెల ఇదే సమయానికి ఇరాన్ అధికారిక టీవీ ఛానళ్ళ మీద కూడా ఇజ్రాయెల్ ఇదే విధంగా బాంబుల వర్షం కురిపించింది. ఆ సమయంలో కూడా యాంకర్ భయపడిపోయి ఇక్కడేమో దీనికి సమీపంలో జరిగింది, గతంలో మాత్రం డైరెక్ట్గా స్టూడియో మీద పడింది. ఆ విజువల్ కూడా మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. గతంలో ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ మీద దాడి సందర్భంగా అక్కడి యాంకర్ ఏ విధంగా లేచి పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఇప్పుడు సిరియా మీద అతి సమీపంలో ఆ టీవీ ఛానల్కి సమీపంలో వెనకాల బాంబు పడితే ఇక్కడ ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ మీద నేరుగా ఆ స్టూడియో మీదే బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ఇక్కడ ఇరాన్లో అధికారిక టీవీ మీద దాడికి సంబంధించిన దృశ్యం రైట్ సైడ్లో చూస్తున్నారు. డైరెక్ట్గా ఆ టీవీ ఛానల్ మీద స్టూడియో మీద పట్టడంతో వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినటువంటి దృశ్యం కూడా స్క్రీన్ మీద మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బీజీ కూడా మారిపోయింది, బ్యాక్గ్రౌండ్ కూడా ఆ ఛానల్లో స్టూడియోలో యాంకర్ వెనకాల మారిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా నేరుగా స్టూడియో మీదే పట్టడంతో పూర్తిగా ఆ గది మొత్తం చీకటమయం అయిపోయింది. డస్ట్ ఏ విధంగా లేచిందో చూడొచ్చు, దుమ్ము ఏ విధంగా లేచిందో చూడొచ్చు. ఒక్కసారిగా భయంతో ఇరాన్ అధికారిక టీవీకి సంబంధించిన యాంకర్ లేచి వెళ్ళిపోతున్న దృశ్యం రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు. ఇక్కడ సిరియా మీద చేస్తున్నటువంటి బాంబు దాడులతో యాంకర్ లేచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యం కూడా లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనకు కనిపిస్తోంది. ఈ సంక్షోభ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా అక్కడ టీవీ ఛానల్కు సమీపంలో ఇరాన్లో అయితే డైరెక్ట్గా టీవీ ఛానల్ మీదే ఏ విధంగా దాడి చేసి భయపెట్టిన పరిస్థితుంది. ఇరాన్ మీద ఆ స్టూడియో మీద దాడి చేయడానికి ఒక రోజు ముందు, కొన్ని గంటల ముందు మేము ఈ టీవీ ఛానల్కి సమీపంలో టీవీ ఛానల్ దగ్గర దాడులు చేస్తున్నామని చెప్పి ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా హెచ్చరిక చేసింది. ఎందుకంటే ఇరాన్ అధికారిక టీవీ ఛానల్లో ఇజ్రాయెల్ మీద పూర్తిగా వ్యతిరేకమైనటువంటి కథనాలు, ఇజ్రాయెల్ మీద విషం కక్కుతూ కథనాలు ప్రసారం చేస్తోంది. ఈ అధికారిక టీవీ ఛానల్ని లేపేస్తామని చెప్పి ఇజ్రాయెల్ అంతకు కొద్ది గంటల ముందే హెచ్చరించింది. అక్కడ టీవీ ఛానల్ మీద మేము నేరుగా దాడులు చేస్తామని హెచ్చరించింది. కానీ వాటిని పెడచెవిన పెట్టి ఆ
ఛానల్లో ఉన్నటువంటి యాంకర్లు అక్కడ వార్తలు చదువుతున్నట్టు పరిస్థితుంది. ఆ ఛానల్ను నడిపించే వాళ్ళు అది ప్రభుత్వానికి సంబంధించిన మీడియానే కాబట్టి పెడచెవని పెట్టి హెచ్చరికల్ని పూర్తిగా ఆ వార్తలు చదువుతున్నటువంటి పరిస్థితుంది. న్యూస్ని రన్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఇక అన్నంత పని చేసింది ఇజ్రాయెల్. ఒక్కసారిగా స్టూడియో మీద నేరుగా దాడి చేయడంతో యాంకర్ భయపడిపోయి గజగజ వణికిపోతూ ఆ స్టూడియో నుంచి బయటకు వచ్చిన పరిస్థితుంది. ఆ స్టూడియో కూడా పూర్తిగా దెబ్బతింది. ఎంత డస్ట్ పైకి లేచిందో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు సరిగ్గా నెల రోజుల తర్వాత ఇప్పుడు సిరియా మీద కూడా అదేవిధంగా దాడులు చేస్తున్న పరిస్థితుంది. ఇక్కడ స్టూడియో మీద కాదు, వెనకాల మీరు చూస్తున్నారు కొద్ది దూరంలోనే అతిపెద్ద బాంబు అక్కడ పట్టడంతో ఆ సౌండ్కే వణికిపోయి యాంకర్ అక్కడి నుంచి లేచి బయటికి పరుగులు తీస్తున్నటువంటి దృశ్యం కూడా మీరు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. సిరియాకు హెచ్చరికలు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇప్పుడు భయంకరమైనటువంటి దాడులు స్టార్ట్ కాబోతున్నాయంటూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో టీవీ ఛానల్కు సంబంధించిన వీడియోను ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆ మొదటి బాక్స్ వీడియోను ఆయన ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. సిరియాకి ఇప్పటి వరకు మేము వార్నింగ్సే ఇచ్చాం, ఇప్పటి వరకు మేము హెచ్చరికలు పాస్ చేశాం, కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోవటం లేదు. ఇక నుంచి అసలైన దాడులు స్టార్ట్ అవుతాయి. అసలైన దాడులు స్టార్ట్ అయితే మీరు భయంతో వేరే దేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఇజ్రాయెల్ మంత్రి మాట్లాడిన పరిస్థితి అంటే ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. కొద్ది రోజులుగా దక్షిణ సిరియాలోని స్వైదా పట్టణం చుట్టుపక్కల తీవ్ర అలర్లు కొనసాగుతున్నాయి. సిరియన్ ప్రభుత్వ బలగాలు బెడౌన్ గిరిజన వర్గాల మధ్య అక్కడ తీవ్రమైన ఘర్షణ ఉంది. ఈ ఘర్షణల్లో 250 మంది చనిపోయారు. దీనిపై సీరియస్ అయిన ఇజ్రాయెల్ డ్రూజ్ కమ్యూనిటీని ఎట్టి పరిస్థితుల్లో మేము కాపాడి తీరుతామంటూ చెప్పింది. డ్రూజ్ సముదాయం పశ్చిమాసియాలో సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్లో విస్తరించింది. ఇక్కడ కొత్త పాలన మొదలు కావడంతో భవిష్యత్తుపై ఆందోళన కనిపిస్తోంది. కొన్ని వర్గాలు ఇక్కడ ఐక్యత కోరుకుంటే మరికొందరు స్వయం పాలనకు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిరియాలో 2 దశాబ్దాలుగా కొనసాగినటువంటి అంతర్యుద్ధం గత ఏడాది డిసెంబర్లో ముగిసింది. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవికి రాజీనామా చేసి రష్యాకు పారిపోయారు. అయితే ఇక్కడ సిరియా పాలన సున్నీ వర్గం ప్రభుత్వం కొనసాగిస్తోంది. వారి పాలనపై మైనారిటీ వర్గాలు అసద్ అనుచరుల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మైనారిటీ షియా తెగకు చెందిన డ్రూజ్ మిలిషియాకు సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య సాయుధ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణను అదుపు చేసేందుకు ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగడంతో ఇజ్రాయెల్ ఇప్పుడు ఎంటర్ అయింది. డ్రూజ్ కమ్యూనిటీలపై దాడులు చేస్తున్న సిరియన్ ప్రభుత్వ బలగాలను తుడిచిపెట్టే ఉద్దేశంతో ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిన పరిస్థితుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. సిరియాలో ఘర్షణ పూరితటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం డైరెక్ట్గా అటాక్కు దిగినటువంటి పరిస్థితి ఉంది. సిరియాలో ప్రస్తుతం ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది. అక్కడే అధికారిక టీవీ ఛానల్కి సమీపంలో అక్కడ కొద్ది దూరంలోనే ఆ స్టూడియోకి సమీపంలోనే అతిపెద్ద బాంబు పట్టడంతో అక్కడ బయటికి ఆ యాంకర్ వణికిపోయి భయంతో పరుగులు పెట్టినటువంటి దృశ్యం ఇక్కడ చూస్తున్నారు. చూడండి, చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక్కసారిగా వార్తలు చదివే యాంకర్, లైవ్లో ఉన్నటువంటి యాంకర్ ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన పరిస్థితి. గతంలో ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ మీద కూడా ఇజ్రాయెల్ ఇదే విధంగా దాడులు చేసింది. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ వీడియో మీకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా నెల క్రితం ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ మీద దాడి చేస్తే, నేరుగా స్టూడియో మీద దాడి చేస్తే ఆమె ఏ విధంగా వణికిపోయి భయంతో పరుగులు పెట్టిందో మనం చూస్తున్నాం. అంటే ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది. మా మాట వినకపోతే, ఇంకా మీ వైఖరి మార్చుకోకపోతే ఇలాంటి దాడులు జరుగుతాయి. ఇప్పటి వరకు మీరు హెచ్చరికలు చూశారు, ఇక దాడులు ప్రారంభమైతే ఇక మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు అన్న స్థాయిలో ఇజ్రాయెల్ నుంచి అక్కడ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్యాగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. విపరీతమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అక్కడ భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతోంది.